హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. డ్రెస్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అడుగుతూ ఉన్నారు కదా డ్రెస్కి ఫుల్ షోల్డర్ ఆర్మ్ హోల్ డౌన్ని ఎలా తీసుకోవాలి అని. మామూలుగా చిన్న సైజ్ డ్రెస్సెస్ అయితే 6 లేదా 6.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. మీడియం సైజ్ అయితే 6.5 ఇంచెస్ నుంచి 7 ఇంచెస్ వరకు తీసుకోవాలి. పెద్ద సైజ్ డ్రెస్సెస్ అనుకోండి, అలాంటప్పుడు 7 ఇంచెస్ నుంచి 7.5 ఇంచెస్ వరకు తీసుకుంటాము. ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు మన షోల్డర్ని బట్టి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. చెస్ట్ లూజ్ని బట్టి డ్రెస్కి తీసుకోకూడదు, ఎందుకంటే డ్రెస్ కొంచెం ఫ్రీగా వేసుకుంటాము, షోల్డర్ అంతా కవర్ అవుతుంది కాబట్టి ఫుల్ షోల్డర్ని బట్టి షోల్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ ఎలా తీసుకుంటున్నారో అని అడుగుతున్నారు. ఫుల్ షోల్డర్ కంటే ఆర్మ్ హోల్ డౌన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. డ్రెస్ అనేది కొంచెం లూజ్గా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ 6.5 ఇంచెస్ ఉంది అని అంటే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7 లేదా 7.5 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. ఇంచుమించుగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ షోల్డర్ కంటే ఆర్మ్ హోల్ డౌన్ అనేది. అలా తీసుకోవాలి. తీసుకొని మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కార్నర్లో డ్రెస్కి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మామూలుగా బ్లౌజ్కి 1.5 ఇంచెస్ తీసుకుంటాం కదా, డ్రెస్కి 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి ఈ ఆర్మ్ హోల్ డౌన్ కానీ ఫుల్ షోల్డర్ కానీ మారిపోతుంది అనమాట. డ్రెస్కి ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్ కూడా తీసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి. అందరికీ ఒకేలా తీసుకోకూడదు. ఇక్కడ మీడియం సైజ్ డ్రెస్ షోల్డర్ అనేది చిన్నదిగా ఉందన్నమాట. అందువల్ల ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ కస్టమర్కి షోల్డర్ తక్కువ ఉంది, ఆర్మ్ హోల్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల చంక డౌన్ కూడా ఎక్కువ తీసుకుంటాం. పై వైపున ఖర్చును వదిలేసి ఇలా తీసుకొని ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ మ్యాచ్ కాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఆర్మ్ హోల్ లూజ్కి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే డ్రెస్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్, నడుము లూజ్, హిప్ లూజ్ కరెక్ట్గా ఇలా రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కాలర్ నెక్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ ఖర్చుతో సహా 6.5 ఇంచెస్ ఉంది. వెడల్పు ఖర్చుతో సహా 3 ఇంచెస్ ఉంది. పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని డిజైన్ చేసేటప్పుడు ఖర్చుతో సహా తీసుకోవాలి. అలాగే ఇక్కడ కాలర్ వస్తుంది కదా, కాలర్ ఎంత వరకు వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, కాలర్ అనేది 1 ఇంచుకి వస్తుంది అనమాట. 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. డ్రెస్ని కట్ చేసేటప్పుడే లైనింగ్కి నెక్ వెడల్పుని నెక్ పొడవుని మార్క్ చేశాను కదా. మనం పేపర్ క్యాన్వాస్ పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. వెడల్పు 8 ఇంచెస్ తీసుకున్నాను. 8 లేదా 8.5 ఇంచెస్ వరకు. ఇది ఫ్రంట్ నెక్ కోసం అనమాట. 8.5 ఇంచెస్ పొడవు, వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ మనకి వెడల్పు ఎన్ని ఇంచెస్ కావాలి అనేది చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మనకి ఫస్ట్ నెక్ ఏమో 3 ఇంచెస్కి, అలాగే ఒకేసారి కాలర్ని కూడా కట్ చేస్తాను. కాలర్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు వస్తుంది. అందువల్ల ఫస్ట్ 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ ఖర్చుతో సహా. కరెక్ట్గా 6.5 ఇంచెస్కి నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను. పైవైపున ఖర్చును వదిలేసి మనకి నెక్ డీప్ కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్, కానీ పై వైపున కాలర్ వస్తుంది కదా, కాలర్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 7.5 ఇంచెస్ వరకు నెక్ డీప్ వస్తుంది. నెక్ పైన కాలర్ రెడీ అవుతుంది. కాలర్ రెడీ అయ్యాక 6.5 ఇంచెస్కి వస్తుంది అనమాట. అందువల్ల నెక్ డీప్ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి. అంటే మనకి కాలర్ వచ్చేసి 6.5 ఇంచెస్కి వస్తుంది, కింద నెక్ ఏమో 7.5 ఇంచెస్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా మధ్యలోకి ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నెక్ కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి, బ్రాడ్ వద్దు బాక్స్లోనే సరిపోతుంది అంటే బాక్స్లోనే డ్రా చేసుకోండి. ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇది నెక్ అనమాట. ఈ నెక్ పైన కాలర్ వస్తుంది. ఇలా నీట్గా నెక్ని డ్రా చేసుకొని కరెక్ట్గా లోపలి వైపుకి 1 ఇంచ్కి ఇలా నీట్గా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. లోపలి వైపుకేమో కాలర్ వస్తుంది, బయట వైపుకి వచ్చేసి నెక్ అనమాట.
ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ డ్రా చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుందన్నమాట. 1 ఇంచ్ అనేది ఇలా నీట్గా డ్రా చేసేసి డ్రా చేసుకున్న విధంగా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ క్రింది వైపున 1 ఇంచుకి మళ్ళీ డ్రా చేసుకోండి. అంటే ఇది వచ్చేసి కాలర్, పై వైపున ఉంది కదా ఇది కాలర్ అవుతుంది, క్రింది వైపున వచ్చేసి నెక్ కోసం అనమాట. ఒకే పేపర్ క్యాన్వాస్లో కాలర్ నెక్స్ట్ నెక్ 2 రెడీ అవుతాయి. కరెక్ట్గా 1 ఇంచుకి ఉందా లేదా చెక్ చేసుకోండి, ఎందుకంటే కాలర్ కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కరెక్ట్గా నెక్ వెడల్పు చూసారా 3 ఇంచెస్ ఉంది, 3 ఇంచెస్ దగ్గరికి కాలర్ వస్తుంది. కాలర్ తర్వాత మనకి నెక్ రెడీ అవ్వాలి కదా, నెక్ కోసం మళ్ళీ 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందా లేదా 1కి 2 సార్లు చూసుకోండి, లేదంటే నెక్ బ్రాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ కోసం 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి బయట వైపుకి. కరెక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి కాలర్ వస్తుంది, కాలర్ బయటకి నెక్ అన్నమాట. ఇక్కడ కూడా కరెక్ట్గా 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చుట్టూ 1 ఇంచుకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసినప్పుడు నాకు క్రింది వైపున 1 ఇంచ్ రావట్లేదు, 3/4 ఇంచ్ మాత్రమే వస్తుంది. అందువల్ల ఈ పేపర్ క్యాన్వాస్ పొడవు ఇంకొంచెం ఉండేలా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పేపర్ క్యాన్వాస్ అనేది ఇక్కడ 3/4 ఇంచ్ వస్తుందన్నమాట. ఖర్చులు కరెక్ట్గా లేకపోతే బాగుండదు కదా, అందువల్ల ఇంకొక పేపర్ క్యాన్వాస్ తీసుకొని సేమ్ నెక్ని డ్రా చేసుకుందాము. ఇంతవరకు 1 ఇంచ్ వస్తుంది, కానీ క్రింది వైపున 3/4 ఇంచ్ మాత్రమే వస్తుంది. అందువల్ల ఇంకొక పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాను. కొంచెం పొడవు ఎక్కువ ఉండేలా తీసుకొని ఫస్ట్ పేపర్ క్యాన్వాస్లో ఎలా అయితే నెక్ని డ్రా చేశానో సేమ్ అదే విధంగా నెక్ని డ్రా చేసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు, చుట్టూ 1 ఇంచ్ ఉండేలా ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ చుట్టూ రౌండ్ షేప్ వచ్చేలా 1 ఇంచ్కి ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా 1 ఇంచ్ రావాలన్నమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు 1 ఇంచ్ కరెక్ట్గా ఉండేలా పేపర్ క్యాన్వాస్ సరిపోయేలా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ షేప్ నీట్గా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి. ఇక్కడ పై వైపున రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ ఏమో కాలర్ వస్తుంది, క్రింది వైపున రౌండ్ షేప్ ఏమో నెక్ అన్నమాట. పై వైపుకి ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకొని ఇప్పుడు ఈ 2 క్లోజ్ అంటే ఇక్కడ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ పిన్స్ని సెట్ చేసుకోవాలి. ఈ పై వైపున నెక్ వచ్చేసి కాలర్ అనమాట. చూసారా కాలర్ షేప్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ పిక్ షేర్ చేశాను కదా, సేమ్ అలా కాలర్ రావాలి కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ ఇలా నీట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి. క్రింది వైపుదేమో నెక్ అన్నమాట. ఈ పేపర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోండి. ఇలా పిన్స్ని సెట్ చేయడం వల్ల క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా పిన్స్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూసారా, ఇది నెక్ని స్టిచ్ చేయడం కోసం. 1కి 2 సార్లు చెప్తున్నాను, కన్ఫ్యూజన్ అవ్వద్దు. పై వైపుదేమో కాలర్ అన్నమాట. ఇలా పిన్స్ని సెట్ చేయడం వలన మనకి ఈ కాలర్ కానీ ఈ నెక్ కానీ అటు ఇటు కదలకుండా పేపర్ క్యాన్వాస్ కరెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా నెక్ వెడల్పు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా 1కి 2 సార్లు చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ కట్ చేశాను కదా, ఇది నెక్ అన్నమాట. మనకి డ్రెస్కి నెక్ని స్టిచ్ చేస్తాం కదా, ఇది వచ్చేసి కాలర్ అన్నమాట. కాలర్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి. 2 వైపులా క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా క్రింది వైపున కొంచెం ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కాలర్ షేప్ చూసారా, షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాలర్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ నెక్ కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ డీప్, నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి మార్కింగ్ ఇచ్చాను కదా. బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది, వెడల్పు 3 ఇంచెస్. ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు ఉంది. ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. పేపర్ క్యాన్వాస్ పొడవు 5 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు 3 ఇంచెస్ కదా, ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్ నెక్ కూడా తీసుకోవాలి. కరెక్ట్గా 3 ఇంచెసే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి, ఖర్చుతో సహా 3 ఇంచెస్ ఉంది. ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్కి తీసుకోవాలి. నెక్ డీప్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు, ఫ్రంట్ సైడ్ కాలర్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ అనేది
నెక్ ఎక్కువ డీప్ ఇవ్వకూడదు అనమాట, అంత బాగుండదు. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఖర్చుతో సహా 3 ఇంచెస్ మాత్రమే మార్క్ చేస్తున్నాను. ఇలా బాక్స్ని డ్రా చేసుకోండి. అప్పుడు నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్కే రెడీ అవుతుంది. పై వైపున ఖర్చు పోను. రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చుట్టూ 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం అనమాట. స్టిచ్చింగ్ కోసం ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకొని ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. పై వైపున ఒక 1/2 ఇంచ్కి లైన్ని డ్రా చేసుకొని నేను మార్క్ చేశాను కదా, మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది. షైనింగ్ ఉన్న సైడు లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి మనం ఐరన్ చేసాము అంటే నీట్గా అతుక్కుంటుంది అనమాట. షైనింగ్ ఉన్న సైడ్ మాత్రమే మనం ఐరన్ చేయాలి క్లాత్ని ప్లేస్ చేసి. ఇలా ఫ్రంట్ పార్ట్లో కాలర్ని, ఫ్రంట్ నెక్ని, బ్యాక్ నెక్ని రెడీ చేశాను కదా. హ్యాండ్ పొడవు వచ్చేసి 15 లేదా 16 ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు కావాలన్నారు. కాబట్టి నాకు హ్యాండ్ కట్ చేశాక ఖర్చులు పోను 11 ఇంచెస్ మాత్రమే వస్తుంది. చూసారా, 11 ఇంచెస్ వస్తుంది. కానీ హ్యాండ్ పొడవు 15 లేదా 16 ఇంచెస్ వరకు వచ్చేలా మనం రెడీ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేస్తే కరెక్ట్గా 16 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, 3.5 ఇంచెస్ క్లాత్ని తీసామంటే 15 ఇంచెస్ వస్తుంది అనమాట. నేనైతే 16 ఇంచెస్కి రెడీ చేస్తున్నాను. క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసినప్పుడు నాకు ఇలా 4 పీసెస్ అయితే వచ్చాయి. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ వరకు ఉంది. పొడవు హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో ఖర్చుతో సహా ఉందన్నమాట. 5 ఇంచెస్ కాకుండా ఒక 4.5, 4.75 ఇంచెస్ సరిపోతుంది. కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకుందాము. ఇలా 4 క్లోత్స్ని అంటే 4 పీసెస్ ఉన్నాయి కదా, 4 పీసెస్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. నేనైతే 4.5 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా ఇలా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. 4 పీసెస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. 4.75 లేదా 5 ఇంచెస్ పీస్ అయితే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా 2 పీసెస్ని కూడా రెడీ చేసుకుందాం. ఇలా పేపర్ క్యాన్వాస్ 4 ఇంచెస్, ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 5 ఇంచెస్కి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ని, కాలర్ని నీట్గా, కాలర్ వచ్చేసి ప్యాంట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు, ఇది కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుందని నేను ప్యాంట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట కాలర్ కోసం. ఎందుకంటే లైట్ కలర్ కదా, ఇలా కాలర్ రెడ్ కలర్ ఇచ్చాము అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా పేపర్ క్యాన్వాస్ని కట్ చేశాను కదా, ఈ పేపర్ క్యాన్వాస్ని లైనింగ్ క్లాత్కి, ఒరిజినల్ క్లాత్కి ఇలా నీట్గా ఐరన్ చేసుకొని ఒక సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, క్లాత్ని నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా నెక్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేశాను. ఇలా ఫ్రంట్ నెక్ని, బ్యాక్ నెక్ని, అలాగే హ్యాండ్స్కి క్యాన్వాస్ని ఇలా నీట్గా ఐరన్ చేసుకొని ఒక సైడు నెక్స్ దగ్గర పేపర్ క్యాన్వాస్ని రెడీ చేశాక ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మనకి హ్యాండ్కి సరిపడా క్లాత్ లేనప్పుడు ఇలా డిజైనర్ హ్యాండ్స్ని రెడీ చేసాము అంటే హ్యాండ్ పొడవు వస్తుంది, తక్కువ క్లాత్లోనే హ్యాండ్ అనేది బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. అలాగే ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో చిన్న పీస్ని, స్ట్రైట్ పీస్ తీసుకొని మిడిల్లో 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇలా పైపింగ్ క్లాత్ కూడా రెడీ అయింది. ఇక్కడ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ కాలర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక క్లాత్కి కాలర్ని నీట్గా ఇలా ఐరన్ చేశాను కదా, ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి కాలర్ రైట్ సైడ్కి అంటే పై వైపుకి మనకి పేపర్ క్యాన్వాస్ కనిపిస్తూ ఉంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి లోపలి వైపుకి క్యాన్వాస్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం వేసే కుట్టు క్యాన్వాస్ మీద రాకూడదనమాట, క్యాన్వాస్ పక్కనే రావాలి. క్రింది వైపున ఇంకొక పీస్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ లోపలి వైపున ఒక 1/4 ఇంచ్ ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి. లోపల వైపున 1/4 ఇంచ్ సరిపోతుంది, బయట వైపున 1/2 ఇంచ్ వరకు ఖర్చు ఉండాలన్నమాట. ఈ టర్నింగ్స్ అంతా నీట్గా టక్స్ని ఇవ్వండి. టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వండి. నెక్స్ట్ ఈ కాలర్ని ఇలా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ క్రింది వైపున ఇంకొక క్లాత్ ఉంది కదా, ఈ పీస్ పైన ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేయడం వలన ఈ 2 పీసెస్కి ఖర్చు ఎంతవరకు ఉందనే తెలుస్తుంది. అందువల్ల ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి.
ఈ మార్కింగ్లోకి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నారనుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. లేదా నెయిల్స్తో నీట్గా రబ్ చేశారు అంటే ఫినిషింగ్ బాగా వస్తుందన్నమాట. అంటే బ్యాక్ సైడ్కి క్లాత్ వెళ్ళిపోతుంది, పై వైపుకి ఈ పేపర్ క్యాన్వాస్ స్టిక్ చేశాను కదా ఆ క్లాత్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కాలర్ని కూడా రెడీ చేసుకుందాం. ఇలా రెండు వైపులా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు పీస్కి ఇలా మార్కింగ్ ఇవ్వడం వలన ఖర్చు మనకి తెలుస్తూ ఉంటుంది. రెండు వైపులా ఇలా నీట్గా ఓవర్లాక్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ నెక్ని స్టిచ్ వేసుకుందాం. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేసి ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్ని లైనింగ్ క్లాత్కి యాడ్ చేసి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్ మన వైపుకు కనిపించేలా, అంటే పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ అయినా సెట్ చేసుకోండి, లేదా సెంటర్కి ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి, మిషన్ దగ్గర టచ్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. ఈ పోట్లీ బటన్స్ మధ్యలో మెత్తటి క్లాత్ ఇవ్వలేదు, లోపల పర్ల్స్ ఉన్నాయి, అంటే గుచ్చుకుంటున్నాయి అన్నమాట బటన్స్ లాగా. అందువల్ల సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేస్తూ వచ్చానన్నమాట, కొంచెం స్లోగా. ఇలా పిన్స్ అన్నిటినీ తీసేసి ఇక్కడ స్టిచ్ వేశాను కదా, ఈ స్టిచ్కి ఒక 1/2 ఇంచి ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా ఈ పీస్నంతా కట్ చేసేయాలి. ఇలా కట్ చేశాక ఇక్కడ మనకి 1/2 ఇంచి ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు దగ్గర నీట్గా టక్స్ని ఇవ్వండి. ఈ మధ్యలో పోట్లీ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది, కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేయండి. కరెక్ట్గా సెంటర్కి నెక్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా నెక్ డిజైన్ ఉన్నప్పుడు మనం స్టిచ్ వేసేటప్పుడు నెక్ అనేది అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల సెంటర్కి నెక్ వచ్చేలా ప్లేస్ చేసి మనం ఇలా నెక్ని అయితే కుట్టుకోవాలి. అందువల్ల మధ్యలోకి ఒక కుట్టైనా వేసుకోండి, లేదా పిన్స్ని సెట్ చేసుకుంటే ఈ పోట్లీ బటన్స్ అనేది నెక్ మధ్యలోకి వస్తాయి. ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక కుట్టైనా వేసుకోండి. ఇక్కడ ఈ పేపర్ క్యాన్వాస్ చివరికి ఇలా స్టిచ్ వేశారు అంటే క్యాన్వాస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ కాలర్ని ప్లేస్ చేయాలి కాబట్టి పై వైపున కుట్టు వేయకూడదు. ఈ పేపర్ క్యాన్వాస్ చివరికి పై వైపున ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ని సెట్ చేద్దాం. చూసారా నెక్ ఎంత బ్రాడ్గా ఉందో, ఇక్కడ కాలర్ని ప్లేస్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా ఖర్చు దగ్గరికి మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి కుట్టు వేసుకోవాలి. చూసారా కాలర్ ఎంత నీట్గా ఉందో, సింపుల్గా కాలర్ని డిజైన్ చేసాం కదా. ఇక్కడ ఈ కాలర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేశాను. ఫస్ట్ సెంటర్ నుంచి కుట్టు వేసుకోవాలి, అప్పుడే ఈ కాలర్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా మధ్యలోకి కాలర్ చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి, కాలర్ అటు ఇటు కదలకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పిన్స్ని సెట్ చేశాను, పిన్స్ని తీసేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. అలాగే క్రింది వైపున పోట్లీ బటన్స్ కొంచెం స్టిఫ్గా ఉన్నాయి అన్నాను కదా, సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా కొంచెం కూడా లాగొద్దు, రౌండ్ షేప్ ఉంటుంది, కాలర్ అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రీగా మూవ్ చేయాలి, క్లాత్ని అస్సలు లాగొద్దు. బ్లౌజ్ లాగా చిన్న క్లాత్ కాదు కదా, డ్రెస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా కుట్టు వేసుకుంటూ రండి. పిన్ని ప్లేస్ చేశాను, పిన్స్ అంతా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒక సైడ్ కాలర్ని స్టిచ్ వేశాను, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కాలర్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. పైనుంచైనా కుట్టు వేసుకుంటూ రండి, లేదా సెంటర్ నుంచైనా స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. మీరు పైనుంచి స్టిచ్ వేయడం ఇబ్బంది అంటే క్రింది వైపున సెంటర్ దగ్గర నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకుంటూ రండి. నేనంతా పిన్స్ని ఇలా సెట్ చేశాను, కాలర్ అటు ఇటు రాకుండా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ కాలర్ పైన చివరికి కుట్టు రావాలన్నమాట. డ్రెస్ చివరికి మాత్రమే కుట్టు రావాలి, కాలర్ పైన అసలు స్టిచ్ రాకూడదు. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు డ్రెస్ క్లాత్ మీదనే స్టిచ్ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా కాలర్ ఎంత నీట్గా రెడీ అయిందో. చాలా ఈజీగా ఫ్రంట్ సైడ్ మాత్రమే కాలర్ వచ్చేలా స్టిచ్ వేశాను. మీకు బ్యాక్ సైడ్ కూడా కాలర్ కావాలి అంటే ఆ ప్రొసీజర్ వేరే ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.
ఆల్రెడీ మన ఛానల్లో చాలా కాలర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్యూచర్లో కాలర్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మిషన్తోనే యాడ్ చేశాను. నేను గమ్తో అస్సలు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయను, మిషన్తోనే యాడ్ చేస్తాను. అప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ లైనింగ్ని యాడ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ నేను ముందుగా రెడీ చేశాను కదా పేపర్ క్యాన్వాస్ని క్లాత్కి యాడ్ చేసి ఆ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కూడా నెక్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోండి. అప్పుడే నెక్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది. క్యాన్వాస్ పక్కనే కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ మీకు డాట్స్ని కావాలి అంటే స్టిచ్ వేసుకోండి. మీకు డాట్స్ స్టిచ్ వేసుకోవాలి అంటే ఖర్చు వైపు 2 ఇంచెస్ ఖర్చు తీసుకోండి. డాట్స్ స్టిచ్ వేయట్లేదు వద్దు అనుకుంటే 1.5 ఇంచెస్ ఖర్చు సరిపోతుంది. బస్ట్ హెవీగా ఉన్నవాళ్ళు లేదా డ్రెస్ అనేది టైట్గా వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు మాత్రమే డాట్స్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సన్నగా ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి డాట్స్ అవసరం లేదనమాట. ఫిట్టింగ్ బాగా వస్తుంది. మనం ఆల్రెడీ షేప్ వచ్చేలా కట్ చేసాం కదా, చెస్ట్ లూజ్, నడుము లూజ్, హిప్ లూజ్ కరెక్ట్గా ఇచ్చేసి బాడీ షేప్ కరెక్ట్గా వచ్చేలా డ్రెస్ని కట్ చేసినప్పుడు డాట్స్ని స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. చెస్ట్ ఎక్కువ ఉండి బాగా టైట్గా డ్రెస్ వేసుకుంటారు, బాడీ షేప్ అనేది బాగా కర్వ్ షేప్ కావాలి, అలాంటి వాళ్ళకి మాత్రమే డాట్స్ స్టిచ్ వేయాలి. బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డాట్స్ని స్టిచ్ వేసుకోండి, బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా. అప్పుడే వాళ్ళకి షేప్ బాగుంటుంది, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. నడుము దగ్గర టైట్గా, చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉంటుందన్నమాట, టైట్ లేకుండా. ముందు వీడియోలో ఈ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ని అయితే రెడీ చేశాను. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్ పొడవు రావాలి. హ్యాండ్స్కి ఇలా డిఫరెంట్ మోడల్ వచ్చేలా డిజైన్ చేసాము అంటే డ్రెస్ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇలా హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని యాడ్ చేశాక షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేశాక షోల్డర్ దగ్గర జాయింట్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా హ్యాండ్స్ని కూడా రెడీ చేశాను కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అంటే షోల్డర్ దగ్గర క్లాత్ రైట్ సైడ్, ఈ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను, బాడీ పార్ట్కి ఏమో 1.5 ఇంచెస్ ఇచ్చాను అనమాట. అందువల్ల హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు నాకు 2 ఇంచెస్ అయితే ఖర్చు ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. నేను సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 1.5 ఇంచెస్ ఖర్చునిచ్చినప్పుడు హ్యాండ్స్కి కూడా 1.5 ఇంచెసే ఇవ్వండి. ఎక్కువ తక్కువ లేకుండా బ్యాక్ పార్ట్కి సమానంగా హ్యాండ్స్ కూడా వస్తాయన్నమాట. ఇలా 2 వైపులా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా డ్రెస్ని స్టిచ్ చేశారనుకోండి, టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాల్సిందే. చూసారా, ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేశాను కదా, అదే కుట్టు పైన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక రెండవ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం డ్రెస్ని కరెక్ట్గా కట్ చేసాము అంటే స్టిచ్చింగ్లో ఈ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కానీ సైడ్ జాయింట్ వైపు ఖర్చులు కానీ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా వస్తున్నాయి అని అంటే మనం కరెక్ట్గా కట్ చేసాము అని అర్థం అనమాట డ్రెస్ని. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 2 ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, ఆ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ ఇచ్చాం కదా, కట్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కర్వ్ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడే డ్రెస్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోండి. కట్స్ వస్తాయి ఇక్కడ, అందువల్ల ఖచ్చితంగా ఇలా నీట్గా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ కుట్టు పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. డ్రెస్ ఒకవేళ టైట్ అయిందనుకోండి,
ఒక స్టిచ్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం కటింగ్లో చెస్ట్ లూజ్, నడుము లూజ్, హిప్ లూజ్ ఈ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా కర్వ్ షేప్, ఆ కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన డ్రెస్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 3 స్టిచ్చెస్ వేస్తున్నాం కదా, ఈ 3 స్టిచ్చెస్ ఒకే దగ్గరికి రావాలి. అప్పుడే మనం కట్స్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తాయన్నమాట. మామూలుగా బ్లౌజ్కి స్టిచ్ చేస్తాం కదా 3 దూరంగా అలా రాకుండా 3 స్టిచ్చెస్ ఒకే దగ్గరికి రావాలి. ఆ విధంగా మనం ఈ కట్స్ దగ్గర స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన మనకి సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, కర్వ్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా ఇలా నీట్గా ఉండాలి. 1.5 ఇంచెస్ ఖర్చు ఇస్తే ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ మాత్రమే ఉండాలి. ఏ మాత్రం ఖర్చు తగ్గింది అంటే డ్రెస్ టైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను కటింగ్లో 1 ఇంచుకి ఇచ్చాను కదా, ఆ 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని అస్సలు లాగొద్దు. ఈ 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ టచ్ అయ్యేలా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ కట్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నారు అంటే కట్స్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే ఇక్కడ షేప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్, పాదం వెనక మన చేతి వేలుని ఇలా ప్లేస్ చేయడం వలన హెచ్చు తగ్గులు లేకుండా అలాగే కొంచెం లాగినట్టుగా లేకుండా కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇది ఒక చిన్న టిప్పే, చాలా యూజ్ అవుతుంది డ్రెస్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు. ఇలా ఒక కుట్టు వేశాను కదా, రెండో సైడ్ కూడా కుట్టు వేసేటప్పుడు పాదం వెనక మన వేలుని ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూపుడు వేలుని ఇలా ప్లేస్ చేసుకుంటూ ఇలా కట్స్ని స్టిచ్ వేసుకున్నారనుకోండి చాలా నీట్గా డ్రెస్ అయితే రెడీ అవుతుంది. కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. హెచ్చు తగ్గులు అస్సలు రాదనమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా వస్తుంది. మామూలుగా ఇక్కడ క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులు అవుతుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పాదం వెనక ఇలా మన చేతి వేలుని సపోర్ట్ తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకోండి. చూసారా కట్స్ అనేది ఎంత నీట్గా ఉన్నాయో. నేను 1 ఇంచు ఖర్చునిచ్చాను కాబట్టి 2 వైపులా 1/2 ఇంచ్కి రెడీ అయ్యాయి. ఇలా కాకుండా మీరు కటింగ్లో 3/4 ఇంచ్ ఇచ్చారనుకోండి ఇంకా సన్నగా నైస్గా ఉంటాయన్నమాట కట్స్ అనేది. ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. హ్యాండ్స్ ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ ఏమో పోట్లీ బటన్స్, అలాగే సైడ్ కట్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా మీరు ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట డ్రెస్ లుక్ అయితే. డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ దగ్గర కూడా హెమ్మింగ్ వేసేసాను. క్రింది వైపున చిన్న పైపింగ్ లాగా డ్రెస్కే ఇచ్చేసారనమాట. క్రింది వైపున బ్యాక్ సైడ్ ఏమో ఇలా రౌండ్ నెక్ ఇచ్చాను. చూసారా కాలర్ అయితే చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్కి. రెఫరెన్స్ పిక్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే కాలర్ వచ్చేలా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి ఏమో ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. డ్రెస్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీరు ఇలా మీ డ్రెస్సెస్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.